స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా లోన్ తీసుకోవాలి అంటే ఫస్ట్గా మనకు కావాల్సింది డాక్యుమెంట్స్. వాళ్ళు అడిగే ప్రతి ఒక్క పే స్లిప్ కావచ్చు, ఇలా రకరకాలుగా ఏవైతే దానికి సంబంధించింది కావచ్చు, వాటి డాక్యుమెంట్స్ అన్నీ మనల్ని అడుగుతూ ఉంటారు. కానీ పర్సనల్ లోన్లో మనం అన్సెక్యూర్డ్ లోన్స్ కాబట్టి అందులో మనకి లైక్ ఇస్తారు అండ్ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళు అడుగుతూ ఉంటారు మ్యాండేటరీగా. అదేవిధంగా డాక్యుమెంట్స్ లేకుండా ఒక 20 లక్షల వరకు పర్సనల్ లోన్ వచ్చే అవకాశం ఉందంటారా సార్? ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా. ఇది కొత్తగా అడిగారు ఈరోజు. ఇన్ఫ్యాక్ట్ ఒక బంగారు అవకాశం అంటే ఇదేనేమో. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్. అండ్ ప్రైవేట్ సెక్టర్లో లైక్ చాలా ఉన్నాయి పెద్ద పెద్ద బ్యాంక్స్, కానీ గవర్నమెంట్ సెక్టర్లో పబ్లిక్ సెక్టర్ యూనిట్ బ్యాంక్స్లో అంటే ఎస్బీఐ ఒక్కతే. కానీ ఎస్బీఐ ఇంత మంచి ఆపర్చునిటీ ఇస్తుంది అందరికీ, ఎలిజిబుల్ బారోవర్స్కి, డిసిప్లిన్డ్ బారోవర్స్కి, డబ్బుకి విలువిచ్చేవాళ్ళు, టైంకి తిరిగి కట్టేవాళ్ళు, ప్రాంప్ట్ పేయర్స్ ఉంటారు, డిలేడ్ పేమెంట్స్ లేకుండా ఆర్ ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయకుండా ఉండే వాళ్ళందరి కోసము ఒక పెద్ద గుడ్ న్యూస్. పర్సనల్ లోన్కి ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టే అవసరం ఉండదండి జనరల్గా. ఓకేనా? ₹1,00,000 5 లక్షల కంటే సరే. కానీ ఏకంగా 20 లక్షల రూపాయల లోన్కి కూడా ఎలాంటి కొలాటరల్ అవసరం లేదు ఈ పర్సనల్ లోన్కి. కొన్ని పర్సనల్ లోన్కి పెడతారండి 5 lakhs అబోవ్లో మీరు ఏదైనా పెట్టండి ఏదైనా ఉంటే అని చెప్తారనమాట. 20 లక్షల అమౌంట్ చాలా పెద్దది. 5 లక్షలు ₹1,00,000 అంటే ఓకే, కానీ 20 లక్షల వరకు కూడా ఎలాంటి తాకట్టు పెట్టే అవసరం లేదు. ఇంకొక గుడ్ న్యూస్, ఇందాక మా మేడం అడిగారు కదా. సో వితౌట్ ఎనీ డ్యూ టు పబ్లిక్ డిమాండ్ శ్రీశ గారు కూడా అడిగారు కాబట్టి వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్, పాన్ కార్డ్ ఇవ్వాలి, ఆధార్ కార్డ్ ఇవ్వాలి, 1 year బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలి, మీరు అన్నట్టుగా పే స్లిప్స్ ఇవ్వాలి, మీ లైక్ చాలా ఉంటాయండి బాబోయ్. అసలు డాక్యుమెంట్స్ గురించి తలుచుకుంటేనే అదేదో ఇంత పెద్ద బండ్లు చేతిలో పట్టుకున్నట్టు ప్రతిసారి అందరికీ జిరాక్స్ కాపీస్ తీయడము, దానిపైన సెల్ఫ్ అటెస్టేషన్ సంతకాలు పెట్టడము, ఇచ్చేయడము. తర్వాత చూస్తేనేమో అదో పెద్ద బరువు లాంటిది, లోన్ వస్తుందో రాదో అది కూడా తెలియదు. కానీ మనం మాత్రం కష్టపడాల్సిందే. 10 బ్యాంకులకు వెళ్తే 10 సార్లు 10 సెట్లు ఇవ్వాలి అందరికీ. కానీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అసలు ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు లేకున్నా కూడా 20 లక్షల లోన్ తెచ్చుకోవచ్చు. ఎలా సార్? ఏ బ్యాంక్స్ వస్తుంది మనకి ఆప్షన్? ఐ విల్ టెల్ యూ దట్. ఓకే, లెట్ మీ స్టార్ట్. అండ్ ఎవరు కూడా ఎలిజిబుల్ వీటికి? ఎస్, ఎస్బీఐ 20 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తుంది. పిఎన్బి 6 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తుంది, నో డాక్యుమెంట్స్. కోటక్ మహీంద్రా బ్యాంక్ అది కూడా 5 నిమిషాల్లో. చెప్పడం మర్చిపోయా, ఆన్లైన్లోనే అప్రూవల్. ఓకే, యాప్లోనే అప్రూవల్ అనమాట. మీరు బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ముఖం చూపించుకోవాల్సిన అవసరం లేదు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాల్సిన అవసరం లేదు, అస్సలు ఏం అవసరం లేదు. మీరు యాప్లో నుంచి 5 minutesలో 20 లక్షల లోన్ తెచ్చుకోవచ్చు. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ అండ్ దాంతోపాటే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా 5 లక్షల వరకు లోన్ ఇస్తుందండి. ఇందులో ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాంటి బ్రాంచ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఒకసారి అప్లికేషన్ ఫామ్లో పిన్ కోడ్ మాత్రం కరెక్ట్గా టైప్ చేయాలండి. పిన్ కోడ్ ఇచ్చారనుకోండి, ఆ పిన్ కోడ్ ప్రకారంగా ఆ ఏరియాలో ఉన్న లోకల్ హెడ్ ఆఫీస్ ఆర్ రీజనల్ హెడ్ ఆఫీస్ ఆర్ లేదంటే లోకల్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది ఆ డీటెయిల్స్. అండ్ అక్కడ నుంచి ఒక సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది, అక్కడ నుంచి మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది, మీకు పూర్తి డీటెయిల్స్ ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటారు. సార్ మీరైనా అప్లై చేసింది, మీ సర్నేమ్, మీ టోటల్ డీటెయిల్స్, మీ పాన్ నెంబరు, మీ ఆధార్ కార్డ్ నెంబర్ అన్నీ రీకన్ఫర్మ్ చేసుకుంటారు. దాని తర్వాత మీ అకౌంట్లో డబ్బులు. అండ్ సార్ ఇంతకీ ఎవరు ఎలిజిబిలిటీ? బాగుంది, అమౌంట్ వస్తున్నాయి వితౌట్ డాక్యుమెంట్స్, ఫైన్, బట్ దానికి కూడా ఉంటుంది కదా? 100% ఉంటుందండి. సి బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న ఫ్రెండ్షిప్ చేయాలన్నా కానీ బాస్ మీరు ఎక్కడుంటారు, మీ పేరేంటి, మీ మొబైల్ నెంబర్ ఏంటి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత వారు చేసే ముందు ఇలాంటి కామన్ ఎంక్వైరీస్ ఉంటాయండి. సో మరి బ్యాంక్ చేయదా డబ్బులు ఇస్తున్నప్పుడు? 20 లక్షల రూపాయలు అంటే చిన్న మాట కాదు అది. అందుకే దాన్ని అన్నారు కేవైసీ, నో యువర్ కస్టమర్. సో కేవైసీ మీరు ఆన్లైన్లో పూర్తిగా చేసి పెట్టారు కాబట్టి మిమ్మల్ని పర్సనల్గా ఎలాంటి విషయం అడగదు. కానీ అడగాల్సింది ఏం అడుగుతారంటే, బాస్ మీరు ఉద్యోగం చేస్తున్నారా, మీరు వ్యాపారం చేస్తున్నారా, చేస్తే మీ వచ్చే నెల ఆదాయము ఏ బ్యాంకులో వస్తుందండి? మేమైతే 1 year స్టేట్మెంట్ మమ్మల్ని ఇవ్వండి అని చెప్పేసి మేము మీకు ఫిజికల్ కాపీస్ అడగట్లా. కానీ మీరు
చెప్పాలి కదా. ఎందుకంటే బేసిక్ ఈఎంఐ అనేది ఎక్కడి నుంచి మీరు కడతారు మరి ఆ విషయం మాకు తెలియాలి కదా. సో మీరు ఏ బ్యాంక్ నుంచి ఏ బ్రాంచ్ నుంచి కడుతున్నారో ఆ డీటెయిల్స్ మాకు తెలియజేయండి. మేము అక్కడ నుంచి మేము చూసేసుకుంటాం. బ్యాంక్ డీటెయిల్స్ మీరు మాకు ఇవ్వండి, మేము 1 year గత 5 years అన్ని స్కానింగ్ మేము చేసేసుకుంటాము. అప్పుడు మీకు అప్రూవ్ చేసేటప్పుడు మీకు 10 లక్షలే ఇవ్వాలా, 15 లక్షలే ఇవ్వాలా, లేదా 20 లక్షలే ఇవ్వాలా అన్న డీటెయిల్స్ అన్ని మేము నిర్ణయించుకుంటాం. సో కాబట్టి మీరు మాకు ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇచ్చే అవసరం లేదు. మీరు జస్ట్ నాకు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోండి. నో పేపర్ అండ్ నథింగ్ అనమాట. సో ఇట్స్ కాల్డ్ యాజ్ అ పేపర్లెస్ ప్రాసెస్. ఓకే, ఫైన్ సార్. అండ్ అబ్సల్యూట్లీ అదే విధంగా లోన్ తీసుకుంటున్నామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్తూ ఉంటాం కాబట్టి ఎలా ఉంటుంది? దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. సి కన్వీనియన్స్ కావాలి, లో ఇంట్రెస్ట్ కావాలి అంటే ఇట్స్ లైక్ అ డబల్ కోరికలు అనమాట. సో తప్పకుండా జనరల్గా ఇప్పుడు ఏంటంటే అంటే బ్యాంక్స్ చాలా కాంపిటీషన్లు ఉన్నాయి. నెగోషియేట్ చేయడం మన వంతు. వాళ్ళు 10% అంటున్నారా, 18% అంటున్నారా అననివ్వండి, అందులో ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను కరెక్ట్గా టైంకి కట్టేవాడిని, నాకు బ్యాంక్ ఎలాంటి ఏలెత్తి చూపించే ప్రసక్తే లేదు, అసలు ప్రశ్నే లేదు అన్నారనుకోండి, మీకోసము రెడ్ కార్పెట్ పర్చేసేసి సార్ వాళ్ళ దగ్గర మీకు 18% ఇస్తున్నారు కదా, నేను 15% ఇస్తాను, నా దగ్గర రండి. సో దయచేసి అంటే నెగోషియేట్ ఎప్పుడైనా చేస్తే ఏమవుతుందంటే ఆల్వేస్ యూ విల్ బి ద విన్నర్ అనమాట. ఒక బారోవర్కి ఎప్పుడు డబ్బులు మిగిలించుకోవాలి అనుకుంటే మీరు మాట్లాడండి, ప్రొఫెషనల్గా మాట్లాడితే ఖచ్చితంగా మీకు లోన్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఎన్నో డబ్బులు అక్కడ పడున్నాయి, అక్కడ లోన్ ఇవ్వకపోతే బ్యాంక్ నడవదండి. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ మీ నుంచి తీసుకోవాలి. కాబట్టి బ్యాంక్ ఖచ్చితంగా మీ మాట వింటుంది. నెగోషియేట్ చేయండి. ఈ పేపర్లెస్ ప్రాసెస్ లోన్లీ ఇమ్మీడియట్గా పొందండి, డిలే చేయకండి, మళ్ళీ ఆఫర్ ఎప్పుడైపోతుందో. సో బిజినెస్ పరంగా ఎవరికైనా లోన్స్ కావచ్చు, లేదంటే స్కీమ్స్ గురించి తెలుసుకోవాలన్నా, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఏ రకంగా ఎర్న్ చేసుకునే మార్గాలు ఉన్నాయి, ఫైనాన్షియల్గా ఎలా ఎదగాలి అన్నట్టు వాటి గురించి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉందండి మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. ఈ 10th మార్చ్న మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఒక మాస్టర్ క్లాస్ ఉండబోతుంది ఎక్స్క్లూజివ్గా. ఇందులో మనం మాట్లాడుకోబోతున్నాము డెట్స్ గురించి. ఎందుకంటే ఇది అందరికంటే చాలా పెద్ద టెన్షన్ ఇచ్చే విషయం ఇది. సో అప్పుల్లో ఇరుక్కున్నారు, అప్పుల్లో నుంచి బయటికి ఎలా రావాలి, క్రెడిట్ స్కోర్ లేదు, బ్యాంక్స్ అన్నీ రిజెక్ట్ చేస్తున్నాయి, మీకు కావాల్సిన ఇంకా ఎక్స్ట్రా లోన్స్ ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా భవిష్యత్తు కోసం ప్లానింగ్ చేసుకోవాలి. ఇవన్నిటికీ ఒకటే ఆన్సర్. ఈ 10th మార్చ్న మీరు క్లాస్ అటెండ్ అవ్వండి. ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే మీరు ఈ క్లాస్ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్లో కూడా అటెండ్ అవ్వచ్చు. అండ్ మీకు కావాల్సిన పూర్తి డీటెయిల్స్ సేకరించాలనుకుంటున్నారా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. దట్ విల్ బి అ బెటర్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఫోన్ చాలా బిజీగా ఉండబోతుంది. దయచేసి మా టీం మెంబర్స్కి ఆపర్చునిటీ ఇవ్వండి. మేము స్వయంగా తిరిగి మళ్ళీ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ శిరీష.